కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. ఇక రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి. మరి 20 విడత నిధుల విడుదల తేదీ కూడా వచ్చేసింది. మరి ఈ 20 విడత కింద రైతులకు డబ్బులు ఎంత జమ కాబోతున్నాయి, ఏ రైతులకు జమ అవుతాయి, ఏ రైతులకి ఒక డబ్బులు జమ కావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి. దయచేసి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20 విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. చాలామంది మనకు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇక వివరాల్లోకి వెళ్తే పీఎం కిసాన్ 20 విడత నిధులు ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు ముందుగానే కొన్ని పనులైతే పూర్తి చేసుకోవాలి. తద్వారా మనకు 2,000 రూపాయల ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ పనులు కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని చోట్ల మంది, అంటే కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఉంది. ఇక 3 దశల్లో, అంటే 4 నెలలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తూ రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా 19 విడతల నిధులను మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 20 విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపి జూన్ 20వ తేదీన డబ్బులైతే విడుదల చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే ముందుగానే రైతులు కొన్ని పనులు పూర్తి చేసుకుంటే నిధుల మంజూరుకు ఎలాంటి ఆటంకం కూడా ఉండదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట. మరి నెల 20వ తేదీన 20 విడత నిధులు మంజూరు కానున్నట్లు తెలుస్తుంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదన్నమాట. కానీ రైతులు ముందుగానే కొన్ని పనులు పూర్తి చేస్తే వారికి డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని నిధులు పొందాలంటే బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, సరైనటువంటి భూ రికార్డులు కలిగి ఉండాలి. ఏడాదిలో 3 దశల్లో ఈ నిధుల మంజూరు చేస్తారు కాబట్టి మొదటి దశ ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఉంటుంది, రెండోది ఆగస్టు నుంచి నవంబరు, మూడోది డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో నిధులైతే జమ అవడం జరుగుతుందన్నమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అర్హత కనుక చూస్తే మనకు రైతులైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే పేరుపైన వ్యవసాయ భూమితో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఉండాలి. ఇది మాత్రమే కాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. అయితే పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హత లేదు. పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పొందాలంటే ముందుగానే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. దీనికి అధికారిక వెబ్సైట్ అయినటువంటి pmkisan.gov.in ఓపెన్ చేసి అందులో ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకుని ఇక్కడ ఆధార్ నెంబర్తో క్యాప్చా ఎంటర్ చేసి మొబైల్ నెంబర్తో ఆధార్ లింక్ చేసి ఉండాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. దీన్ని సబ్మిట్ చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. ఇక ఇది మాత్రమే కాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి. అప్పుడే మీకు డబ్బులు అయితే మంజూరు అవుతాయి. ఇక పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ను కూడా చెక్ చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్ కార్నర్ ఓపెన్ చేస్తే బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది. మరి అందులో మీ యొక్క ఆధార్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత 2,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇంకా చాలామంది అయితే ఈ విధంగా చేసుకోలేక, ఈ విధంగా చెక్ చేసుకోవడం కూడా రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకి యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన
నిధులను తెలుసుకోవడానికి అంటే నిధుల విడుదల చూసుకోవడానికి మీకు ఈ డబ్బులు వస్తాయా రావా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. స్టేటస్ చెక్ చేసుకొని ఈ స్టేటస్లో కనుక మీకు లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఈకేవైసీ చేసుకోవడం, అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం, అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు ఖచ్చితంగా మీ యొక్క డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఈ అప్డేట్ని తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా మనకి యొక్క డబ్బులను జమ చేయడానికి సిద్ధమైపోయింది. వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడే తప్పనిసరిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రెడీగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ చాలామంది రైతులు అయితే చేసుకున్నారు. కొంతమంది రైతులు ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేదన్నమాట. మరి అటువంటి రైతులకి యొక్క డబ్బులు రావు. కాబట్టి మీరు ఇంకా ఏదైనా అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు. ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా రైతులు ఈ విధంగా చేసుకుంటారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే గత 19వ విడత డబ్బులు పడలేదని చెప్పడం జరిగింది. మరి గత 19వ విడత డబ్బులు పడని రైతులకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం కల్పించింది. మరి గత 19వ విడత రైతులు ఎవరికి అంటే 19వ విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే, ఈకేవైసీ అని కాదు, ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ 19వ విడత 2,000 రూపాయలు, 20 విడత 2,000 రూపాయలు, రెండు కలిపి 4,000 రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు. ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. మరి రైతులు సిద్ధంగా ఉండాలి. చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది. మరి ఒకవేళ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే అవకాశం లేదు. మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఒకేసారి అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు వస్తే పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు వస్తుంది. రెండు కలిపి 7,000 రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది. మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి. అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది. మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది. అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే చేస్తూ ఉంటాయి. మరి చాలామంది రైతులు అయితే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. మరొక వారం రోజుల్లో అంటే 10 రోజులు అనుకోండి, మరొక 10 రోజుల్లో మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది. 20 విడత 2,000 రూపాయలు. కాబట్టి రెడీగా ఉండండి. మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి రెడీగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి. ఈ లిస్టులో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రైతు భరోసా ద్వారా డబ్బులను అయితే తీసుకోండి.